కేటీఆర్ తండ్రి రాజకీయ వారసత్వాన్ని అధికారికంగా అందుకోబోతున్నాడా? తన తర్వాత తన స్థానం కొడుకుదే తప్ప మరెవరిది కాదని కేసీఆర్ ప్రకటించబోతున్నాడా? భవిష్యత్ టీఆర్ఎస్ రథసారథి కేటీఆర్కే పార్టీని అప్పగించేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉద్యమ పార్టీగా మొదలై తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఫక్తు రాజకీయ పార్టీగా మారిన టీఆర్ఎస్ ఇక ముందు కూడా బలమైన రథసారథి చేతిలోనే ఉండాలని పార్టీ అధ్యక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. రాజకీయ వర్గాల్లో గతంలో ఎన్నో రూమర్లు వచ్చాయి. కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు చేతిలోకి పార్టీ పగ్గాలు వెళ్లబోతున్నాయని, కూతురు కవితను ప్రధాన కార్యదర్శి చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ కేసీఆర్ ఇప్పటి వరకు బయట ఎక్కడా పార్టీ భవితవ్యంపై గాని తన వారసుడి గురించి గాని ఎక్కడా బయటపడలేదు. కానీ తన వారసుడు ఎవరనే దానిపై కేసీఆర్ ఎప్పుడో నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగా గత ఏడాదిగా పావులు కదుపుతున్నారు. తన తర్వాత వారసుడు కేటీఆర్ అని ఇప్పటికే సన్నిహితులకు తెలియజేసినట్లు సమాచారం. ఉద్యమ కాలంలో తండ్రి కేసీఆర్ బాటలో నడిచిన కేటీఆర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత కాలంలో ప్రభుత్వంలో కీలకంగా మారారు. ఐటీ, మున్సిపల్, పంచాయతీరాజ్ తదితర శాఖల్లో తనదైన ముద్రతో మంచి అడ్మినిస్ట్రేటర్గా పేరు తెచ్చుకున్నారు. పార్టీలో కూడా కేటీఆర్కు ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. అంతేకాకుండా కేసీఆర్ కూడా తన దగ్గరకు వచ్చే నాయకులను కేటీఆర్ను కలవండి అని చెబుతుంటారట. అంటే తన తర్వాత కేటీఆర్ అని వారికి తెలియజేయడానికి అలా చేస్తారని సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక కొడుకు కేటీఆర్కు పార్టీ పరంగా గానీ ప్రతిపక్షాల పరంగా గానీ ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడటానికే పలు నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తోంది. జిల్లాల్లో బలమైన నాయకులు ఏర్పడకుండా ఉండటానికే జిల్లాల విభజన చేశారని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. అంతేకాకుండా టీఆర్ఎస్లోని యువ నాయకత్వానికి కేటీఆర్ను దగ్గర చేశారు. ఇటీవల పలు ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొనాల్సి ఉన్నా ఆ స్థానంలో కేటీఆర్ పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా పార్టీ కార్యక్రమాల్లో కూడా అధ్యక్షుడు పాల్గొనాల్సిన జిల్లా మీటింగ్లకు కేటీఆర్ హాజరై నాయకులతో చర్చలు జరుపుతున్నారు. ఈ వారంలో రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కేటీఆర్ పార్టీ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఇప్పటికే ప్రభుత్వంలో అనధికార ముఖ్యమంత్రిగా పార్టీలో ముఖ్యుడుగా ఉన్న కేటీఆర్కు పట్టాభిషేకం చేయడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు. ఎన్నికలకు మరో 2 ఏళ్లే ఉండటంతో కేటీఆర్ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈ నెలలో హైదరాబాద్ శివారులోని కొంపల్లిలో జరిగే ప్లీనరీలో కేటీఆర్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లేదా జనరల్ సెక్రటరీగా నియమించాలనే నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పదవి రాష్ట్రంలో కేవలం టీడీపీకి మాత్రమే ఉంది. ప్రస్తుతం టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి ఉన్నారు. దీంతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తే రేవంత్కు పోటీ అని అనుకునే ప్రమాదం ఉందని, జనరల్ సెక్రటరీగా నియమిస్తేనే హుందాగా ఉంటుందని పలువురు నాయకులు కేసీఆర్కు చెప్పారట. అయితే పదవి పేరు ఎలా ఉన్నా ఈ నెలాఖరులోగా పార్టీలో నెంబర్ 2గా కేటీఆర్ను ప్రకటించడానికి కేసీఆర్ రంగం సిద్ధం చేశారు.